హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోట్రేడర్ తెలుగు ఛానల్. మొత్తానికి ఒక చిన్న ఫాల్ అయితే రావడం జరిగింది. ఇది యాక్చువల్గా జస్ట్ లైక్ ఒక చిన్న ఎలా చెప్పచ్చు అంటే ఒక స్మాల్ మైన్యూట్ కరెక్షన్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇవాళ తెలుసు కదా, యుఎస్ టెక్ జైంట్స్ మొత్తం పట్టడం వల్ల ఎన్విడియా ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 5% నుంచి 10% పడ్డాయి. సో ఆ ఇంపాక్ట్ మనకి ఎంత లైట్గా తగిలిందంటే ఒకసారి ఆలోచించండి, మన ఇండియన్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. ఓకే, చార్ట్ ఎందుకో రీడ్ అవ్వట్లేదు సరిగ్గా. ఓకే, సో క్విక్గా ఫినిష్ చేస్తాను. ఇదిగోండి, ఈ గ్యాప్ డౌన్, మార్నింగ్ గ్యాప్ డౌన్, ఇది 15 minutes టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఓకే, సో రోజు మనం చెప్పిందే చెప్పుకోవడం వేస్ట్ కదా. సో ఇదిగోండి, నేను మీకు నిన్న కూడా చెప్పాను, గుర్తుందా? ఓకే, సో హియర్ ఇదిగోండి, కర్వ్ అనేది ఎప్పుడు ఇది ఇలా వస్తుంది, చూసారా? సో నేను ఇప్పుడు ముందుగానే డ్రా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు రేపు ఇలా వెళ్ళి ఇలా సస్టైన్ అయ్యి వెళ్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు ఇక్కడ డ్రాప్ అయ్యి ఇలా వచ్చాడు అనుకున్నాం, 1, లేదు 2, మళ్ళీ రేపు ఇంకో గ్యాప్ డౌన్. ఓకే, సో మళ్ళీ ఇలా సైడ్ వేస్లో ఇలాగా, మళ్ళీ ఇంకో గ్యాప్ డౌన్, మళ్ళీ ప్రైస్ ఇలాగా. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ప్రజెంట్ నేను డ్రా చేసిన ఏదైతే కర్వ్ ఉందో ఫ్రెండ్స్, సో ఆ కర్వ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే లేదు అనుకున్నాను, ఇలా ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయ్యిందో ప్రైస్ ఇక్కడ ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది, ఇది రేపు పొద్దున్న ఫిల్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, అవ్వలేదు అంటే రేపు మార్కెట్ మళ్ళీ వీక్గా ఉంటే ఇంకో గ్యాప్ డౌన్ ఉంటుంది. సో ఓకే, అది రేపు గ్యాప్ డౌన్ ఈసారి పైకి కాదు కిందకి రావచ్చు, లేదు అంటే ఫ్లాట్ ఉంటుంది. లక్కీగా పైకి వెళ్ళి ఫిల్ చేస్తే వెల్ అండ్ గుడ్, అవ్వలేకపోతే మటుకి సో ఆబ్వియస్గా మనకి ఈ ఏదైతే నేను ఇప్పుడు డ్రా చేశానో ఈ రెసిస్టెన్స్ అనేది ఆరెంజ్ లైన్లో ఇలా డ్రా చేశాను కదా, సో ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ అయ్యి కొలది కూడా ప్రైస్ అనేది మనకి కిందకి రావడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి, ఈ ఛానల్లో వచ్చేస్తుంది. ఐ డ్రా అగైన్, నేను అనుకున్నట్టే జరిగింది. ఇదిగోండి, సో ఇలాగ డ్రా చేసాం కదా. సో ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. రెసిస్టెన్స్ అయిన తర్వాత ప్రైస్ అనేది మనకి సో కింద ఆటోమేటిక్గా ఇప్పుడు గ్యాప్ డౌన్లు అవ్వడం, మళ్ళీ ఇలాగా ట్రై చేయడం, గ్యాప్ డౌన్ అవ్వడం, ఇలా ట్రై చేయడం, మళ్ళీ గ్యాప్ డౌన్ అవ్వడం, ఇలా ట్రై చేయడం, ఇది ఒక ప్యాటర్న్. లేదు అంటే ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే ఇప్పుడు ప్రైస్ని మనము ఇలా ఉంది కదా, సో ఇదే ప్రైస్ మనకి రేపు ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుంది కానీ కిందకు వస్తాడు. అది ఇవాళ లోన్ బ్రేక్ చేస్తాడు, రేపు బ్రేక్ చేసి కిందకు వస్తాడు, మళ్ళీ ఇలా క్లోజ్ అవుతాడు, మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ఇది రెసిస్టెన్స్. సో అది రెసిస్టెన్స్ అయింది కదా, మళ్ళీ ప్రైస్ ఈ ఛానల్లోకి వస్తాడనమాట. ఇదిగోండి, ఇలా వస్తాడు, మళ్ళీ ప్రైస్ గ్యాప్ అప్ అవ్వచ్చు లేదా గ్యాప్ డౌన్ అవ్వచ్చు, మళ్ళీ ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయడం, కిందకి రావడం. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఆలోచిస్తే ఇదంతా ఛానల్లో ఉంటుంది, చూసారా? సో నేను అదే చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద ప్రైస్ విల్ ట్రావెల్ ఇన్ ఏ ఛానల్. కానీ ఆ ఛానల్ని మనం ముందుగా ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ చాలా కష్టం అనమాట, చేయలేము. బట్ 3rd, 4th, 5th లెవెల్స్లో మనం మంచిగా పట్టుకోవచ్చు ఆపర్చునిటీస్. అంటే ఇలాగా బ్రేక్అవుట్ అవ్వగానే ఈ పార్ట్ని ట్రేడ్ చేయడం, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే ఈ పార్ట్ని షార్ట్ సైడ్ మనము నిఫ్టీని సెల్ చేయడం. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నేను ఇలా ఉంచడం కుదరదు, ఎందుకంటే మనము ఈ చార్ట్ మీద డ్రా చేసాం కాబట్టి. ఓకే, సో ఇది నా ఐడియా. అండ్ రేపు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఇదిగోండి, ఇది ఆల్ టైమ్ హై కదా. సో ఈ ఆల్ టైమ్ హైని మనము బ్రేక్ చేస్తే ఫైన్, ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ బ్రేక్ చెయ్యకపోతే మట్టికి మనకి కన్సాలిడేషన్తో పాటు డౌన్ ట్రెండ్ కూడా ఉంటుంది.
24,800 గ్యారెంటీగా టచ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, 24,800 గ్యారెంటీగా టచ్ చేస్తాడు. ఇది కూడా మిస్ అయితే, నేను రిపీట్ చేస్తున్నాను, అది కూడా మిస్ అయితే ఇదిగోండి, ఈ మంత్లో మనం ఈ లోస్ దగ్గరికి రావడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 24,000. నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ప్రైస్ ఇప్పుడు ఆగస్ట్ లోస్ ఏదైతే ఉందో ఈ లోస్ని టెస్ట్ చేస్తాడు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అందు గురించే ఏ పొజిషన్స్ ఉన్న హయ్యెస్ట్ లెవెల్లో క్యాష్లో కన్వర్ట్ చేసేసుకుని హ్యాపీగా బిందాస్గా వెయిట్ చేయండి. మీకు 10-15% మళ్ళీ అన్ని స్టాక్స్లో మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, సో జస్ట్ హోల్డ్ అనమాట. ఒక్క 2 వీక్స్ 3 వీక్స్ కనుక లైట్ తీసుకుంటే ప్రైస్ కరెక్ట్ అవుతుంది, మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడున్న ఫేజ్లో ఇది అటు ఇటు కాని ఫేజ్. ఓకే, అంటే కన్సాలిడేట్ అవుతుంది, అలాగే కరెక్షన్ కూడా ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కరెక్ట్ అవ్వాల్సిందే. ఇది అయిన తర్వాతే అప్పుడు మళ్ళీ ర్యాలీ రావాలి. ఒకవేళ ఇక్కడ కూడా ప్రైస్ సస్టైన్ అవ్వలేదు అనుకోండి, ఇంక ఇక్కడ నుంచి కిందకు వచ్చేస్తాడు, ఇలాగ టప్ టప్ అని వస్తాడు, చాలా ఫాస్ట్గా వస్తాడు. నేను చూపించినట్టు కూడా కాదు, ఒకే దెబ్బకి ఇలా కొట్టినా కొడతారనమాట. అంటే గ్యాప్ డౌన్లో, ఇక్కడ గ్యాప్ డౌన్ వేసాడు చూసారు కదా, అలా వచ్చి నెక్స్ట్ రోజు కొట్టేస్తాడు. సో అది మార్కెట్లో, ఇప్పుడున్న మార్కెట్లో చాలా ఈజీ కూడా ఫ్రెండ్స్. ఓకే, నేను ఏదో చెప్తున్నానని కాదు కానీ చాలా ఈజీ కూడా. ఓకేనా? నిఫ్టీ 1000 పాయింట్స్ కొడతాడు ఫ్రెండ్స్ ఒక్క సింగిల్ డేలో. ఆలోచించండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ 2,000-2,500 పాయింట్స్ కొడతారు సింగిల్ డేలో. సింగిల్ డే. రీజన్ ఏమి ఉండదు, రీజన్ మనకు అయిపోయిన తర్వాత వస్తుంది. ఓకే, అందు గురించి ఇప్పుడున్న లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ వెరీ వెరీ హై రిస్క్ ట్రేడ్స్. బట్ కమింగ్ టు ద పాయింట్ అగైన్, ఓకే, నేను మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే ఇది చెప్పకపోతే వేస్ట్. అదేంటంటే బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అయ్యింది, కానీ మళ్ళీ ఎందుకు వచ్చాడు, వెనక్కి వచ్చేసాడు. ఓకే, ఓన్లీ బికాజ్ ఎందుకు అంటే మళ్ళీ ఏముంది, క్రూడ్ ఆయిల్ తెలుసు కదా మీకు, 5% డౌన్ సైడ్ కదా. ఓకే, సో ఇదిగోండి, నేను మీకు నిన్నే కదా చెప్పింది, ఇది ఈ లో కొడితే మళ్ళీ మనకని చెప్పి, చూసారా? సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మార్కెట్ అంటే ఎంత వాలటైల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఛానల్లోకి వచ్చాడు, మళ్ళీ ఈ ఛానల్లోకి వచ్చాడు, కానీ ఎక్కడుంది ప్రైసు? 51,290 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది కర్వ్ మళ్ళీ డౌన్ సైడ్ రావాలి అంటే, ఇక్కడ కూడా అంతే గుర్తుపెట్టుకోండి, కర్వ్ రావాలి అంటే మనకి ఇదిగోండి ప్రైస్ ఆటోమేటిక్గా మనకి ఇలా ట్రావెల్ చేయాల్సిందే. ఓకే, సో ఇదొక కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఇమీడియట్గా కనుక రేపు కానీ ఎల్లుండి కానీ బ్రేక్అవుట్ అయ్యాడు అనుకుందాం, మళ్ళీ ఇంకా ఈ టెస్ట్ చేసినా కూడా ఆబ్వియస్గా ఇంకా బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ లేదు ఫ్రెండ్స్, 53,000 దాకా. ఈవేళ ఎందుకు వచ్చాడు, రేపు ఒక రోజు చూద్దాం, రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. రేపు ఇవాళ హైలు 2 కొట్టేశారా మార్నింగే, మనకి మార్కెట్ మళ్ళీ కూడా నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్కి రెడీ అయిపోతుంది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీద నాకైతే నేను చెప్పినట్టే 25,500 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, ఇంకా దాని తర్వాత చాలా కష్టం మూవ్ అవడం, కరెక్షన్ అనేది పక్కగా రావాల్సిందే. బ్యాంక్ నిఫ్టీ మట్టికి 55,000 మైండ్లో ఉంది, కానీ ఇమీడియట్ టార్గెట్ 53,000. ఓకే, ఎప్పుడు రేపు మనకి ఇది సస్టైన్ అయ్యి బ్రేక్ అయితే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ బ్రేక్ అయితే గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఇదిగో ఇలా ఛానల్లో మనకి ఖచ్చితంగా కిందకి ప్రైస్ ఇలా అంటే ఇలాగే రాడు, అటు ఇటుగా మనకి కన్సాలిడేట్ చేసుకుంటా డౌన్ ట్రెండ్లో వస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే, అప్పుడు మళ్ళీ కూడా బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఫేజ్లో ఉంటాం. ఇదంతా కూడా ఒకటే ఫేజ్లో ఉన్నాం కదా, సో అలాగే ఉంటాం. ఎటొచ్చి ఏంటంటే మనం ఛానల్ వైజ్ చూసుకుని ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొకసారి చూపిస్తాను ఉండండి. వెరీ ఐ మీన్ ఎమోషనల్గా కూడా అంతగా చేయలేమన్నమాట. చూపిస్తాను చూడండి 5 మినిట్స్లో. వర్స్ట్ సినారియోస్ ఉంటాయి అసలు. ఇదిగోండి ఇలా ఉంటే ఏం చేస్తాను చెప్పండి అసలు మీరే. ఇవాళ ఫ్రస్ట్రేషన్ తప్ప ఏం లేదు యాక్చువల్గా. బ్యాంక్ నిఫ్టీ 2 ట్రేడ్లు తీసుకున్నాను, 2 కూడా జస్ట్ లైక్ ఒక 20 పాయింట్స్ 15 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయానంటే ఆలోచించండి. 20-25 పాయింట్స్ అంతే. ఇదిగోండి ఇలా ఉంచాడు ప్రైస్ని, జస్ట్ 100 పాయింట్లు.
అది కూడా ఈ 100 పాయింట్లలో కూడా మీరు గమనించండి, ఇక్కడ చూసారా ఈ ఏరియా అసలు హార్డ్లీ 65 పాయింట్స్ ఫ్రెండ్స్, 65 పాయింట్స్. ఇంకా కిందకు తీసుకొస్తే ఇదిగోండి చూడండి 60 పాయింట్స్లో అలా ఉంచాడు దాదాపుగా 4 అవర్స్ ప్రైస్ని. 4 అవర్స్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడున్న స్టేట్లో 500 పాయింట్స్ ఎవ్రీడే అవలేలగా మూవ్ అవ్వాలి. ఇంకేం చేస్తాం? కానీ అక్కడే ఉంది పాయింట్. అదేంటంటే నిన్న లేపాడు కదా మార్కెట్ని లాస్ట్లో, ఇదిగోండి. సో ఇవాళ ఏం చేశాడు, ఈ టోటల్ పీరియడ్ని ఎవరైతే ఇక్కడ తీసుకున్నారో లాస్ట్లో లాంగ్స్ తీసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఫుల్గా పెట్టేశాడు. పెట్టి ఇక్కడ చాలామంది ఇప్పుడు అపర తెలివైన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ బై చేస్తారని తెలిసి మార్కెట్ని కన్సాలిడేట్ చేశాడు. సో ప్రైస్ ఎక్కడికి మూవ్ అవ్వాలా. ఆబ్వియస్గా ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ ఏమవుతారు, ఓకే, టైం డీకే వలన ఆబ్వియస్గా మనకి వేస్ట్ అయిపోతుంది. సో ఎగ్జిట్ అవుతారు. బ్రోకరేజ్ ఛార్జెస్ వేస్ట్, ఈ వాట్ ఎవర్ ఈ ఎస్టీటీ ఛార్జెస్ ఇవి అవి కలిసి మనకి వేస్ట్ తప్ప ఏం ఉపయోగం ఉండదు. సో ప్రైస్ అయిపోయింది, కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం మిగిలింది, గ్యాప్ మిగిలింది. అవునా, గ్యాప్ ఎంత మిగిలింది, 300 పాయింట్స్ గ్యాప్ ఉంది. సో అది ఎప్పటికన్నా ఫిల్ అవ్వాలి కదా. సో ఆ బేసిస్ మీద ఒకటి మనం ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. అయితే రేపు గ్యాప్ అప్ అయిపోయి ఈ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేసేస్తాడు. లేదు అంటే ప్యారలల్గా ఫ్లాట్గా, ఇప్పుడు చూపిస్తాను చూడండి, స్లోగా రేపు ఇక్కడే ఫ్లాట్గా ప్రైస్ కనుక ఓపెన్ అయితే, ఫ్లాట్ అనమాట, ఫ్లాట్ అంటే ఫ్లాట్ లేదా కొంచెం గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అయ్యి ప్రైస్ స్లోగా రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా ఇలాగా ఫిల్ చేసేస్తాడు. ఓకే, సో ఈ గ్యాప్ మొత్తం ఇక్కడ ఉన్న గ్యాప్ ఫిల్ అయిపోతుంది. సో చూద్దాం, రేపు చూద్దాం. అండ్ రేపు ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేస్తాడేమో అని నేనైతే 70-80% అనుకుంటున్నాను. మార్నింగే కనుక గ్యాప్ అప్ అయిపోతే అది వేస్ట్ ఫ్రెండ్స్. ఫ్లాట్ ఓపెనింగ్ కానీ కిందకి ఒకవేళ ప్రైస్ రేపు కూడా గ్యాప్ డౌన్ అయితే ఇది మట్టికి పక్కా. అంటే అక్కడ ఒక 200 పాయింట్స్ మనకి ఇచ్చేసినట్టే, జాక్పాట్ ఇచ్చేసినట్టే ఈజీగా. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు గ్యాప్ డౌన్ అయితే ఇమీడియట్గా కొనేస్తా. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మట్టికి వెయిట్ చేసి ఈ గ్యాప్కి ఫిల్ చేసుకోవచ్చు. ఈ పై గ్యాప్కి మనము స్లోగా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మళ్ళీ రేపు గ్యాప్ అప్పే డైరెక్ట్గా అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ హై రిస్క్, ఎందుకంటే మళ్ళీ ప్రైస్ కిందకు వచ్చేస్తుంది. సో ప్రతి ట్రేడ్లో కూడా మనం ఏబిసి అని చెప్పి 3 ప్లాన్స్ కనుక ఫిక్స్ అయితే ఫ్రెండ్స్, మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. మనం ఏం చేయాలో ముందే అనుకున్నాం కాబట్టి మనం ట్రేడ్లోకి 200% దిగిపోవచ్చు. అలాగే మనకి ఎగ్నెస్ట్గా కనుక అక్కడ ఇప్పుడు సి వచ్చింది, ప్లాన్ సి గ్యాప్ అప్ అయితే ఏం చేస్తాను నేను అసలు ట్రేడ్ తీసుకోను, ఎగ్జిట్ అనమాట. అంటే ప్లాన్ చేయను ఇంకా. వన్స్ అడ్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత అప్పుడు కూడా ఈ లోన్ బ్రేక్ చేయకుండా ఉండుంటే అప్పుడు నేను లాంగ్ తీసుకుంటా మళ్ళీ. లేదు అంటే ఆడ ప్రైస్ కిందకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ నో ట్రేడ్ కదా, ఎందుకు గ్యాప్ అప్ అయింది కాబట్టి. అదే గ్యాప్ డౌన్ అయింది, ట్రేడ్ ఉంది, ఎందుకంటే అనుకున్నాను కదా. ఎందుకు ట్రేడ్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫిల్ అవ్వకపోవచ్చు, కానీ ఈ 200 పాయింట్స్ ఫిల్ అయిపోద్ది. ఫ్లాట్ ఓపెనింగ్ అయింది 3. సో ప్లాన్ 3 అప్పుడు ఏం చేస్తాను ఆటోమేటిక్గా, ప్లాన్ ఇది సి అనుకుంటే ఇది బి, ఇది ఏ. సో ఏలో ఏం చేస్తాను, ఫ్లాట్ ఓపెనింగ్ అయింది కాబట్టి వెయిట్ చేస్తాను. ఒకవేళ ట్రెండ్ బాగుండి ఇక్కడున్న ఈ కంజెషన్ ఏరియాని అంతా కూడా వీడు మూవ్ అయితే పైకి, అప్పుడు నేను ఈ ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో దానికి టార్గెట్ చేసుకుని పైవోట్ లెవెల్స్లో R1, R2, R3 మనం కానీ చూసుకున్నా, కెమెరాలో పైవోట్స్ చూసుకున్నా, సిపిఆర్ లెవెల్స్ మనకి సపోర్ట్స్ ఇస్తాయి కాబట్టి దీనికి ట్రేడ్ చేస్తాను. ఒక 100-200 పాయింట్స్ పైకి ఆబ్వియస్గా నేను టార్గెట్ పెట్టుకుంటా. అదే కిందకి మూవ్ అయింది, ఈ లో బ్రేక్ అవ్వకూడదు, అక్కడ దాకా మనము ప్లాన్ చేసుకుంటాం. సో మనం ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో మనకి ఎగనెస్ట్గా అసలు ట్రేడ్ వెళ్ళదు. మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకోమో మనకు ఆశ్చర్యమే మిగులుతుంది అన్నమాట, సర్ప్రైజ్ అనుకుంటాం. యాక్చువల్గా మార్కెట్ ఎప్పుడు సర్ప్రైజ్ అవ్వదు. మనం ప్లాన్ చేసుకోకపోతే ఎవ్రీ ట్రేడ్ ఈజ్ ఏ సర్ప్రైజ్. ఓకే, సో ఈవేళ స్టోరీ ఇదే ఫ్రెండ్స్. రేపటి నుంచి కాదు, వీకెండ్ నుంచి మట్టికి నేను
టెక్నికల్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. 3 to 5 minutes అనుకుంటున్నాను మోస్ట్లీ ఫినిష్ చేద్దామని. అండ్ ఇంకొకటి ఏంటంటే వీక్లీ లెవెల్స్ ఒక వీడియో ప్లాన్ చేసుకుందాం ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద. అలాగే స్టాక్స్ కూడా సెగ్రిగేట్ చేసుకుని కొన్ని స్టాక్స్ సెపరేట్గా ఇప్పటి నుంచి ప్లాన్ చేద్దాం. అంటే ఆటో సెక్టర్ వేరు, ఫార్మా వేరు, హాస్పిటల్స్ వేరు, ఎనర్జీ వేరు, అలాగా. ఓకే, సో అలా ప్లాన్ చేసుకుంటే మనకు కూడా మన ఛానల్లో కూడా కొన్ని స్టాక్స్ అనేవి ఉంటాయి అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.